తెలంగాణ రాజకీయ సీనియర్ నేతల్లో ఈటెల రాజేందర్ ఒకరు. అయితే ఆయన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కేసీఆర్ ఈటెలను బయటికి గెంటేశారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ లో చేరతారని అందరూ భావించారు. కానీ ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా 2 చోట్ల పోటీ చేసి ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి తరపున బీజేపీ పార్టీ తరపున ఈటెల రాజేందర్ ఎంపీగా విజయం సాధించారు. అయితే ఆయన చేస్తున్న రాజకీయం మాత్రం సొంత పార్టీ నేతలకే నచ్చడం లేదట. ఆ పార్టీ వారిని గందరగోళంలో పడేస్తోందట. తాము రేవంత్ ప్రభుత్వంపై పోరాడలేదని ఆయన బయట చెబుతున్నారు. ప్రతిపక్షంగా పోరాడలేదని ఒప్పుకోవడం ఏంటో ఆ పార్టీ నేతలకు మింగులు పడడం లేదట. బీఆర్ఎస్ స్థాయిలో సోషల్ మీడియాలో ప్రచారం చేయలేదా, నేరుగా రోడ్ల మీదకు రాలేదా అన్నది ఆయన చెప్పాల్సి ఉందని సొంత నేతలే మండిపడుతున్నారు. ఈ ఒక్క విషయంలోనే కాదు, హైడ్రా విషయంలోనూ బీజేపీ నేతల తీరును ఆయన వ్యతిరేకించారు. హైడ్రాను మొదలుపెట్టినప్పుడే తాను వ్యతిరేకించారని, కానీ మా పార్టీలోని కొందరు అధికార కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రకటనలు చేశారంటున్నారు. ఇలా తన అభిప్రాయాలకు భిన్నంగా మాట్లాడిన వారందరినీ ఆయన తప్పుపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం కంటే గతంలో కేసీఆర్ సర్కారే చాలా బాగుండేదని జైకొడుతున్నారు. ఈటెల మాట తీరు చూసి సీనియర్ బీజేపీ నేతల్లో అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈటెల రాజేందర్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని కోరుకున్నారు. ఆయన చేతికి వచ్చినట్లే అనుకున్నారు. కానీ బీజేపీలో అంత తేలిగ్గా ఏదీ రాదు. ఇప్పుడు పెండింగ్ లో పడిపోయింది. ఆయన వెనుకబడిపోయారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఈటెల ఇలా ధిక్కార స్వరం వినిపించడం ఆసక్తికరంగా మారింది. బీజేపీ హైకమాండ్ ఈటెల తీరును ఎలా తీసుకుంటుందనేది కీలకం. మొన్నేమో కేటీఆర్ మాట్లాడుతూ బీజేపీలో ఈటెల ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడని, చిన్నదొర కేటీఆర్ ఈటెలకు మద్దతు ఇవ్వటం, ఈటెల ఏమో బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడం పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓవైపు ఈటెల త్వరలో మళ్లీ సొంత గుటికి వెళ్తారనే ప్రచారం జోరందుకుంది. తెలంగాణలో బీజేపీ చీఫ్ పదవి దక్కకపోతే నిజంగానే బీజేపీని వీడి కారెక్కుతారా అనే సందేహాలు పలువురిలో నెలకొన్నాయట. మరి ఇందులో వాస్తవం ఎంతో అబద్ధం ఎంతో ఉంది. ఏదేమైనా బీజేపీలో ఉంటూ కేసీఆర్ పాట పాడడం బీజేపీ శ్రేణులకు ఇబ్బందిగా మారిందట. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.